Welcome to Kakatiya Academy. Friends, my name is Bharat Sattar, Faculty for Science and Technology. సో నా గురించి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. నేను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను మీకు యూట్యూబ్లో. సో ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి త్వరలో గ్రూప్ 2 రిజల్ట్ అనేది రానుంది, స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎస్పెషల్లీ. సో మెయిన్స్ ఉద్దేశించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేయనుందో మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఉన్న ఏరియాస్లో కొత్తగా కనిపించే పార్ట్ ఏదంటే ఆ 75 మార్క్స్ అని అనుకోవచ్చు. ఆ 75 మార్క్స్లో మనకు అదేమి కొత్తది కాదు. జనరల్గా ఆల్రెడీ ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో సో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవాళ్ళు. కాకపోతే దాన్ని తీసుకొని వచ్చి మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్ ఇదంతా కలిపేసి మనకి ఆ 75 మార్క్స్ కొంత మార్క్స్ వెయిటేజ్ అనేది పెంచి ఇచ్చారు. సో కాకపోతే ఈ మధ్య కాలంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంతకుముందు క్వశ్చనింగ్ ప్యాటర్న్, ఎందుకంటే 4 సంవత్సరాల కిందట, ఎప్పుడు ఒక 5 సంవత్సరాల కిందట జరిగినటువంటి గ్రూప్ 2 ప్యాటర్న్లో మనం చూస్తే అప్పుడున్నటువంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్కి ఇప్పుడున్నటువంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్కి టోటల్గా చేంజ్ అయిపోయింది. సో ఉదాహరణ, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఒక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనుకోండి, లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూడండి, ఏదైనా ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఏ ఎగ్జామినేషన్ చూసినా కూడా సో టోటల్గా స్టేట్మెంట్ ఫామ్లో క్వశ్చన్లు అనేది అడుగుతున్నారు. చాలా డెప్త్గా సబ్జెక్ట్ పైన మనకు అవగాహన ఉంటేనే అలాంటి వాటిని మనం సమాధానం చేయగలగమనేటువంటి ఉద్దేశంతో సో క్వశ్చన్స్ అనేది చాలా యూనిక్గా డిజైన్ చేసి మిమ్మల్ని అడుగుతున్నారు. ఎనీహో నా పార్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో సఫ్ కోర్స్ ఈ మొత్తం సిలబస్ని 3 ఫ్యాకల్టీలు కవర్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా. సో నా పార్ట్కి సంబంధించి నేను ఓన్లీ 4th యూనిట్ 5th యూనిట్ అనేది మీకు డీల్ చేయనున్నా ప్రత్యేకంగా. సో ఆ ఫోర్త్ యూనిట్ విషయానికి చూస్తే అందులో మనకి వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి పొల్యూషన్ గురించి మనం అడిగారు 4th యూనిట్లో. సో 5th యూనిట్ చూడండి, అందులో ప్రత్యేకంగా మనకి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అనేటువంటి పార్ట్ ఉంది. సో ఒకసారి 5th యూనిట్లో మనం అనుకున్నట్లయితే అది మనకి ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో కొంతవరకు మనం చదివే ఉంటాం. ఓకే, ఇంటర్మీడియట్లో మీరు కెమిస్ట్రీ కనుక మీకు ఓకే, మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ అంటే, ఇంకా బైపీసీ అంటే సో ఆ పార్ట్ కొంతవరకు దానికి సంబంధించిన బేసిక్స్ అనేది మనకి ఇంటర్మీడియట్లో ఉంటాయి బేసికల్గా మనం చూసినట్లయితే. సో స్టార్టింగ్లోనే చూడండి, మీకు మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ ఇష్యూస్ గురించి మనల్ని పాయింట్అవుట్ చేశాడు యూనిట్లో క్లియర్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్, అదేవిధంగా క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్స్, ఓషన్ ఎసిడిఫికేషన్ ప్రాసెస్, ఓకే, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఇవన్నీ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి పర్యావరణ సమస్యలు. సో కాకపోతే వాటిని మనం సైంటిఫిక్గా స్టడీ చేయాలి. ఓకే, ఆ సమస్యకు కారణం ఏంటి, ఎక్కడెక్కడి నుంచి అది ట్రిగ్గర్ అవుతుంది, సో ఏమేం పొల్యూటెంట్స్ దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాయి, సో వాటిని ఆ సమస్యల్ని ప్రివెంట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి ప్రత్యేకంగా మీరు చూడండి. అదే పార్ట్లో ఓకే, దాని మెకానిజమ్స్ గురించి మనం చదువుతూనే నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అని ఇచ్చాడు సిలబస్లో క్లియర్గా మనం చూస్తే. అందులో ప్రత్యేకంగా మనం చూస్తే క్లైమేట్ చేంజ్ని, ఓకే, క్లైమేట్ చేంజ్ శీతోష్ణస్థితి మార్పుల్ని మనకి టార్గెట్ చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి, దట్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అందులో ఓకే వాటి ఫార్మేషన్లో కానీ, ఓకే వాటి ఆ ప్రోటోకాల్స్లో కానీ, అగ్రిమెంట్స్లో కానీ, ఆ కన్వెన్షన్స్లో కానీ మన భారతదేశం యొక్క పాత్ర ఏంది అని అడిగారు. విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. సో మనకు అక్కడక్కడ ఈ వర్డ్ కనిపిస్తుంది సిలబస్ 1st యూనిట్ కానించి మీరు చూసినట్లయితే, ఈవెన్ 3rd యూనిట్లో కూడా మీకు ఆ వర్డ్ మీకు కనిపిస్తుంది. భారతదేశాన్ని ఉద్దేశించి కొంతవరకు వాటిని స్టడీ చేయండి అంటున్నాం. అంటే మనకి సో ఆ ఇంటర్నేషనల్ థింగ్స్ మనం చదువుతూనే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి COP21 ఉంది, ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. సో అందులో మన వరకు, మన భారతదేశం వరకు మనం ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాం, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రాసెస్లో మన భారతదేశం అనుకున్నటువంటి ఓకే ఐఎన్డిసిస్ ఏ విధంగా ఉన్నాయి. ఐఎన్డిసిస్ అంటే మనం పెట్టుకున్నటువంటి ప్రామిసెస్ అనుకోవచ్చు. 2030 నాటికి మనం అనుకున్నటువంటి ప్రామిసెస్, ఓకే క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనం కూడా ఎలాంటి ఓకే మన రూల్ అంటూ ఏ విధంగా ఉండబోతుందో ఇండైరెక్ట్గా మనం కొన్ని ప్రామిసెస్ అనేది అఫీషియల్గా సబ్మిట్ చేయడం మనం చూడొచ్చు. సో వాటిని ఆల్రెడీ ఈ మధ్య కాలంలో కొంత అప్డేట్ అయినాయి క్లియర్గా మనం చూస్తే, వాటిని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రాసెస్లో మన ఇండియా ఉంది. సో అంటే మనకి క్లియర్గా మన ఇండియా పాత్ర అనేది ఎక్కడెక్కడ ఉందో, ఏ అగ్రిమెంట్స్లో ఉందో, ఏ ప్రోటోకాల్స్లో ఉందో, ఏ కన్వెన్షన్స్లో ఉందో వాటిని మనకు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదే కాకుండా అంటే మొత్తం దాన్ని హిస్టారికల్గా మనం చదవడంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్ ఇష్యూస్. మెయిన్ మన గినక మీరు చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఓకే అది జస్ట్
ఎక్కువగా మనకి టార్గెట్ చేసింది ఏంటంటే ఆ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్స్, మార్చిలో అంటే ఎగ్జామినేషన్ జరిగేంత వరకు జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్. ఓకే, ఆ సిలబస్ రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్ తీసుకొని వచ్చి మనకు మొత్తం బిట్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చారు క్లియర్గా మనం చూస్తే. సో మనం సిలబస్ని ఎంత చదివినా కూడా లాస్ట్లో 3 నెలలు కనుక కరెంట్ అఫైర్స్ కనుక ఫాలో అవ్వకుంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో మనం అటెండ్ చేసేదానికి కష్టమని మనం చెప్పుకోవచ్చు. మోరోవర్ అది గ్రూప్ 1 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 అసలుకు ఆ 30 మార్కులకి 0 వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రిమైనింగ్ 210 మార్కులు ఉన్నాయి. అందులో మీరు కొంతవరకు కొన్ని మార్క్స్ మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. బట్ ఇది అలా కాదు. ఓకే, ఇది మన లైఫ్ అనేది డిసైడ్ చేసేటువంటి ఎగ్జామ్ క్లియర్. ఎందుకంటే మనం ఖచ్చితంగా మరి 75 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తున్నాం అంటే ఒక 75 మార్కులకి మనకి క్లియర్గా ప్యాటర్న్ ఉంది కాబట్టి అందులో మనం ఖచ్చితంగా ఒక 50 నుంచి 55 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి ధైర్యం చేసి. లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లో మనకి ఓకే జాబ్ వచ్చేదానికి అంత ఈజీ కాదని మనం చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ సో సేమ్ ప్యాటర్న్ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాదిరే రేపు ఉదయం మనకి గ్రూప్ 1 ఓకే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మనకి అదే ప్యాటర్న్లో క్వశ్చన్లు ఉంటే మాత్రం 75 మార్కులకి ఖచ్చితంగా 40 మార్కులు కనుక చేయగలిగితే, సో నెగిటివ్ మార్కింగ్లో 75కి 40 మార్కులు అంతకంటే ఎక్కువ కనుక మీరు చేయగలిగితే మీరు ఖచ్చితంగా జాబ్ పరంగా మీరు ఆ పోటీలో ఉన్నట్లు అనుకోవచ్చు. ఇంకా తర్వాత ప్రతి మార్క్ 40 మార్కుల కంటే ప్రతి మార్క్ అనేది ఒక ఇంపార్టెంట్ అని మనం అనుకోవచ్చు. అంటే మన జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది ఇండైరెక్ట్గా. సో మన వచ్చినటువంటి ప్యాటర్న్ ప్రకారం మనం చెప్తున్నాం. సో అలాగే ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకోవాలి. మోర్ ఓవర్ కాకపోతే మరి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి 75 మార్కులు ఉంది కాబట్టి మనల్ని ఫండమెంటల్స్ని టార్గెట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఫండమెంటల్స్ని టార్గెట్ చేస్తూనే వాటిని మనల్ని మళ్ళీ కరెంట్ ఈవెంట్స్తో లింక్ చేసేదానికి స్కోప్ ఉందనేది గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్గా. సో చాలా యూనిక్గా క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఈవెన్ ఈ మధ్యకాలంలో యూపీఎస్సీ 2023 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం చూస్తే అందులో కూడా క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. బేసికల్గా మనం చూస్తే 2022 వరకు ఒక ప్యాటర్న్లో ఉండేది, 2023 కొత్తగా ఒక ప్యాటర్న్ యాడ్ చేశారు క్లియర్గా. అందులో ఏంటంటే స్టేట్మెంట్స్ని ఎలిమినేషన్ చేయకుండా సో మనం ట్రాప్లో పడేటట్లు డిజైన్ చేసి మనకి ఇస్తున్నారు క్లియర్గా మనం చూస్తే. బట్ అంత స్థాయి అయితే మనకి ఇంకా ఏపీపీఎస్సీలో యూజ్ చేయట్లేదు. బట్ ఎనీహౌ స్టేట్మెంట్ ఫామ్లో సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఇలాంటి క్వశ్చన్లు మనం చూస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్, ఇలాంటి క్వశ్చన్లే మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే అసర్షన్ రీజన్, సో అసర్షన్ రీజన్ క్వశ్చన్లు మనం అటెండ్ చేస్తున్నాం. అంటే క్లియర్గా ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ పైన క్లారిటీ ఉండాలి. ఓకే, స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి ఎంత మాత్రం సపోర్ట్ చేస్తుందో కూడా మనకు ఐడియా ఉండాలి క్లియర్గా. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఈ మధ్య ఫ్రేమ్ చేస్తున్నారు. అసర్షన్ రీజన్ అంటున్నాం, 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద ఇచ్చినటువంటి రీజన్ అనేది పైదానికి కనెక్ట్ అవుతుందా లేదా అనేది కింద ఆప్షన్స్లో ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్లు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఫ్రెండ్స్. సో అలానే ఉంటుంది అని అనుకోవాలి క్లియర్గా. ఎనీహో మనకి ఆ యూనిట్ 5లో మీరు చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకే సుస్థిర అభివృద్ధి తర్వాత క్లియర్గా సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీనింగ్, దాని స్కోప్, దాని నేచర్, దాని కాంపోనెంట్స్, సో ఎస్పెషల్లీ సస్టైనబుల్ గోల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇదంతా మనల్ని స్టడీ చేయమన్నారు. సో మనందరికి తెలిసిన విషయమే దాదాపుగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి 2030 వరకు విత్ 169 టార్గెట్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి సిలబస్తో సంబంధం ఉన్నట్టు మనం ఆలోచించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అందులో 3rd గోల్ అనేది క్లియర్గా మనకి సిలబస్తో సంబంధం ఉంది. సో 2030 వచ్చేటప్పటికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఉండాలి. సో దట్ మీన్స్ క్లియర్గా దాంట్లో రాసి ఉంటుంది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని ఉంది క్లియర్గా. మనం చూస్తే క్లియర్గా ఆ వర్డ్ని బట్టి మనం ఆలోచిస్తే మళ్ళీ అందులో మనకి సబ్ పార్ట్స్ కిందికి మనం మూవ్ అయితే క్లియర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3లోనే 3.3లో క్లియర్గా ఒక పదం రాసి ఉంటుంది క్లియర్గా. 2030 వచ్చేటప్పటికి కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి, అదేవిధంగా ట్యూబర్క్లోసిస్, మలేరియా, హెపటైటిస్ బి ఇలాంటి అంటువ్యాధుల్ని కంప్లీట్గా మనం రిమూవ్ చేయాలి ప్రపంచంలో. సో వాటర్ బోన్ డిసీజెస్, నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల్ని కూడా అరికట్టాలి 2030 వచ్చే నాటికి. సో మనకి నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ ఆ పదాల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆ హెల్త్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో మనకి డిసీజ్ గురించి కూడా ఉంది. అందుకే కింద మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఇచ్చాడు. చూడండి చాలా యూనిక్గా ఉంది సిలబస్. మనం చూస్తే చాలా లోతుగా ఆలోచించి సిలబస్ ఇచ్చినట్లు ఉంది క్లియర్గా. మీరు చూడండి హెల్త్ ఇష్యూస్ కనుక మీరు గనక కిందిటువంటి ఆరోగ్య సమస్యలు కనుక మీరు పరిశీలిస్తే అందులో మన ఇండియాని టార్గెట్ చేస్తూ అడిగాడు మళ్ళీ. ఓకే, రీసెంట్ డిసీజ్ బర్డన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఎనీహౌ ఎపిడమిక్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసేటువంటి ప్రాసెస్ లో మన ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది, మన రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అని అడిగారు. ఓకే, క్లియర్గా ఆ వర్డ్స్ మెన్షన్ చేశారు. ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ అన్నాడు క్లియర్గా మనం చూస్తే. సో ఎనీహౌ రీసెంట్ డిసీజ్ బర్డన్స్ ఇన్ ఇండియా, ఇటీవల కాలంలో మన భారతదేశం సఫర్ అవుతున్నటువంటి అంటే
మన భారతదేశంలో ప్రాబ్లం క్రియేట్ అవుతున్నటువంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయో వాటి గురించి చూడమన్నారు. సో వాటిని అరికట్టేటువంటి ప్రాసెస్లో మనం ఎలాంటి ఛాలెంజెస్ సవాళ్ళను ఎదుర్కొంటున్నాం అనేటువంటిది అడిగారు. యాక్చువల్గా అది జనరల్ ఎస్ఏలో అడిగేటప్పుడు ఆ సెంటెన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే దాన్ని మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఓరియంటేషన్ కిందకి మనం ఆలోచించాలి. ఆ సిలబస్ చూస్తే అదేదో మెయిన్ సిలబస్, ఓకే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లోనో లేదా యూపీఎస్సీ స్థాయిలో మనకి జనరల్ ఎస్ఎస్ డిజైన్ చేసేటప్పుడు అలాంటి సెంటెన్సెస్ రాస్తూ ఉంటారు. అలానే కింద రాశారు క్లియర్గా మనం చూస్తే. కాకపోతే దాని మీనింగ్ అనేది మనం కొంతవరకు లోతుగా ఆలోచించాలి. మన ఇండియాలో ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మన దేశం నుంచి కొన్ని డిసీజెస్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి సఫర్ అవుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ చూడండి, టీబీ అంటున్నాం, క్షయ వ్యాధి. సో మనకి 2030 అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా మనం చూస్తే సో 2030 వచ్చేటప్పటికి టీబీని ఎరాడికేట్ చేయాలి అని క్లియర్గా ఎప్పుడు ఈ WHO తీసుకున్నా కూడా మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. బట్ మన ఇండియా వచ్చేటప్పటికి దానికంటే ఒక 5 సంవత్సరాల ముందే లక్ష్యం పెట్టుకోనుంది 2025 క్లియర్గా. సో మనం ఆల్రెడీ 2024లో ఉన్నాం. ఇప్పటి వరకు ఈ టీబీని మనం ఎరాడికేట్ చేసేటువంటి ప్రాసెస్లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాం. ఈ మధ్య కాలంలో చూస్తే WHO రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను కంపేర్ చేస్తూ టీబీ కేసెస్లో దాదాపుగా 10.6 మిలియన్ టీబీ కేసెస్ నమోదవుతాయి ఓవరాల్గా. అందులో 28% మన భారతదేశం నుంచి ఇటీవల కాలంలో నమోదైనట్లు ఒక రిపోర్ట్లో క్లియర్గా మనం చూడొచ్చు. సో 28% కేసెస్ అంటున్నాం, ఉన్న కేసెస్లో 28% కేసెస్. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది మన ఇండియాలో, ఆ ప్రాబ్లం వల్ల ఈ కేసెస్ అనేది నమోదవుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇండైరెక్ట్గా ఛాలెంజెస్ కిందకి మనం అనుకోవచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఓరియంటేషన్లో మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ విషయంలోనే మనం చూస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్లోసిస్ అంటున్నాం, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్లోసిస్. ఆ ప్రాబ్లమ్స్ గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి క్లియర్గా. అదేవిధంగా కింద చూడండి మళ్ళీ సిలబస్లో రీసెంట్ హెల్త్ ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్స్ అన్నాడు. మన భారతదేశంలో ఇటీవల కాలంలో చేపట్టినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను గురించి పాలసీస్ని గురించి స్టడీ చేయమని మనం అడిగాడు క్లియర్గా. అసలు హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందని కూడా అడిగాడు సిలబస్లో క్లియర్గా. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, టీబీ మీద రేపు ఎందుకు క్వశ్చన్ అడగకూడదు? ఏదో ఒక యాంగిల్లో మనల్ని ఖచ్చితంగా టీబీ మీద అడగచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది పైన ఉన్నటువంటి డిసీజెస్ అనేది అది కమ్యూనికబుల్ డిసీజెసా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే సంక్రమించేటువంటి వ్యాధుల అనే యాంగిల్లో మీరు చూడాలి. సో పక్కన అఫ్ కోర్స్ ఇచ్చారు ఎపిడమిక్ పాండమిక్, అది ఎలాగో కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది స్ప్రెడ్డింగ్ అయ్యేటువంటి ప్యాటర్న్. ఈ మధ్య మనం చూసినటువంటి పాండమిక్ విషయాలే మనం చూస్తే చూడండి, మనం మెయిన్ 2019లో చూసినటువంటి COVID-19 అనుకోండి, అంతకు ముందు చూసినటువంటి ఎబోలా కానీ జికా వైరస్ కానీ ఇలాంటివన్నీ పాండమిక్ డిక్లేర్ చేసింది ఇంతకుముందు మనం చూసినట్లయితే. సో ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత మనకి పాండమిక్ అనేది డిక్లేర్ చేసినటువంటి డిసీజెస్ పెద్దగా మనం చూడలేదు ప్రపంచవ్యాప్తంగా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి డిసీజెస్లో ఈ మధ్య కాలంలో మనకు పెద్దగా ఏమీ లేవు అనేది గమనించాలి. సో ఎనీహౌ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి అవన్నీ మనం చూడాలి. సో ఎనీహౌ ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి మెయిన్ ఉపయోగపడేది ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ని టార్గెట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ వ్యాక్సినేషన్. సో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకి ఈ టీకాలు అనేది సక్రమంగా అందినప్పుడు, సో పుట్టినప్పటి నుంచి అఫ్ కోర్స్ సర్టెన్ ఏజ్ వరకు 18 years వరకు మనకి రెగ్యులర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఫాలో అవుతుంటాం ప్రత్యేకంగా. సో దాని ప్రకారం ఎలాగో మనకి టీకాలు అనేది ఇస్తూ ఉంటారు పుట్టిన ప్రతి పిల్లవాడికి, అంటే దట్ మీన్స్ 18 years వచ్చేంత వరకు. కాకపోతే ఈ మధ్య కాలంలో మరి కొత్త డిసీజెస్ ఏదన్నా మార్కెట్లోకి వచ్చినప్పుడు సో అలాంటి వాటిని టార్గెట్ చేసే విధంగా ఏమన్నా వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యాయా? సో నేను అదే అంటున్నా, ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ని టార్గెట్ చేయాలంటే మనకున్న ఆప్షన్ మెయిన్ మనకి వ్యాక్సిన్స్ అంటున్నాం. వ్యాక్సిన్ అనేది ప్రివెంటివ్ మెడిసిన్. ఆ వ్యాధి రాకుండా మనం ముందే ప్రొటెక్ట్ చేసుకునే విధంగా వ్యాక్సిన్స్ అనేది మనకు వేస్తూ ఉంటాం క్లియర్గా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. బట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంక్రమించనటువంటి వ్యాధులు. సో ఈ విషయంలో మనకు చూస్తే ఈ మధ్య మీరు గనక కరెంట్ అఫైర్స్లో మీరు చూసింటే ఈ మధ్య కాలంలో సో WHO రిపోర్ట్ ప్రకారం 2050 వచ్చేటప్పటికి మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి క్యాన్సర్ కేసెస్ అనేది 2022తో కంపేర్ చేసుకుంటే 2050 వచ్చేటప్పటికి 77% పెరుగుతున్నట్లు మనకు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది. క్యాన్సర్ సో ప్రపంచంలో పట్టి పొడిసినటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ ద్వారా చనిపోయే వాళ్ళు
టాప్ లో ఉన్నారు అనేది మనం గమనించవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఈ విషయంలో మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కేసెస్ తో కంపేర్ చేస్తే 2050 వచ్చేటప్పటికి మనకి 77% ఇంక్రీజ్ అవుతున్నట్లు క్లియర్ గా WHO చెప్తుంది. ఓకే, ఆల్రెడీ మనకి క్యాన్సర్ విషయంలో మన ఇండియాలో ప్రతి సంవత్సరం అనేది దాని ద్వారా వచ్చేటువంటి మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి. అఫ్ కోర్స్ దాని ద్వారా వచ్చేటువంటి కేసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ విషయంలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే, సో ఈ మధ్య కాలంలో ఓకే ఉమెన్ కి సంబంధించిన క్యాన్సర్స్ లో మనం చూస్తే ఓకే ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం చూస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి యుటరస్ పైన ఒక పార్ట్ అనేది ఉంటుంది, సర్విక్స్ అనేది. ఆ రీజియన్ లో క్యాన్సర్ వచ్చి చాలా మంది మహిళలు చనిపోతున్నారు ఇండైరెక్ట్ గా మనం చూస్తే. ఈ మధ్య కాలంలో మన ఇండియా ఆ క్యాన్సర్ కి సంబంధించి ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేసింది ప్రత్యేకంగా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దాని పేరు ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ కి మెజారిటీ కేసెస్ అనేది ఈ HPV వైరసెస్ వల్ల వస్తుంది బేసికల్ గా మనం చూస్తే. సో దాన్ని టార్గెట్ చేస్తూ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా ఇండిజినస్ టెక్నాలజీతో HPV వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసింది. అంటే ఏదన్నా ఇలా మనకి న్యూస్ లో మనకు కనిపిస్తూ ఉంటే వాటిని మనం చూడాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి వర్డ్ ని మనం కొంతవరకు బ్రాడర్ గా ఆలోచించాలి. అక్కడ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ఉన్నాయనే దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పా. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంక్రమించినటువంటి వ్యాధులకు సంబంధించి మనం చూస్తే క్యాన్సర్ అనేది ఒక ఎగ్జాంపుల్ కిందకి నేను చెప్తున్నా. ఓకే, ఇలాంటి వాటిని కూడా రేపు ఎగ్జామినేషన్ లో మనల్ని టార్గెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సిలబస్ అనేది 5వ యూనిట్ అనేది చాలా యూనిక్ గా ఉంది. సో అది నేనేమంటున్నా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో అదొక ఇంటిగ్రల్ పార్ట్ అంటున్నా హెల్త్ ఇష్యూస్ అనేది. ఎందుకంటే థర్డ్ గోల్ లో క్లియర్ గా మనకు మెన్షన్ చేసింది 2030 వచ్చేటప్పటికి ఓకే క్లియర్ గా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అందులో 3.3లో కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మెన్షన్ చేసింది, 3.4లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని మెన్షన్ చేసింది. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకునే కింద హెల్త్ ఇష్యూస్ ఇచ్చిండొచ్చు అనేది నా అభిప్రాయం. క్లియర్ గా మీరు ఆలోచించినట్లయితే నేను చెప్పిన విధానంగా ఆలోచించండి. పైన ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోనే హెల్త్ ఇష్యూస్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అంటున్నా. సో దాన్ని కొంత మనం యూనిక్ గా ఎగ్జామినేషన్ లో ఎలా అడగొచ్చు, దానిపైన ఎలా బిట్లు డిజైన్ చేయొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటూ మనం మూవ్ అయినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో యూనిట్ 5 అనేది చాలా మంది ఓకే బయట కూడా దానికి సంబంధించిన కంటెంట్ కూడా సరిగ్గా దొరకట్లేదు. సో ఏం చదవాలనేది కూడా చాలా మందికి క్లారిటీ ఉండట్లేదు ఇప్పటికి కూడా. సో నేను చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి క్లియర్ గా. సో దానికి సంబంధించిన బేసిక్స్ అనేది కొంతవరకు మనం దానిపైన ఫండమెంటల్స్ ని మనం డెవలప్ చేసుకుంటూనే వాటిని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేయండి అంటున్నా క్లియర్ గా. ఇంకా యూనిట్ 4 వచ్చేటప్పటికి క్లియర్ గా అది రొటీన్ ట్రెడిషనల్ గా ఉండేటువంటి ఏరియా. సో అందులో మనకి ఫస్ట్ లో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం అడిగారు. ఓకే, సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఎందుకంటే మన దేశం ఓకే ఈ రోజు మనకి వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి కొంతవరకు మనం వెనకబడ్డామని మనం చెప్పుకోవచ్చు. వేస్ట్ జనరేషన్ లో మాత్రం మనం టాప్ లో ఉంటున్నాం, బట్ మేనేజ్మెంట్ లో మాత్రం వేస్ట్ మేనేజ్మెంట్ లో మాత్రం దానికి సంబంధించిన టెక్నాలజీ అనేది ఇంకా మన భారతదేశంలో పెద్దగా ఇంప్లిమెంటేషన్ లో లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఎనీహో వేస్ట్ ని ఓకే వ్యర్థ పదార్థాలను హ్యాండిల్ చేసేటువంటి పద్ధతులు ఏంటి చదవని అన్నాడు ఇండైరెక్ట్ గా. ఓకే, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ సంబంధించి మన ఇండియాలో దాని స్కోప్ అనేది ఏ విధంగా ఉంది. సో ఈ విధంగా మనల్ని అడిగారు ఫస్ట్ లో క్లియర్ గా మనం చూస్తే. తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అన్నాడు. ఓకే, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో అక్కడ చూడండి మనకి యూనిక్ గా మనకి ఏ పొల్యూషన్ గురించి అడగకుండా కామన్ గా పర్యావరణ కాలుష్యం అన్నాడు. సో డెఫినెట్ గా పర్యావరణంలో భాగం మనం అనుకున్నట్లయితే సో మనం చూసేటువంటి ఎయిర్ ఓకే అది కూడా పర్యావరణంలో పార్ట్, మనం చూసేటువంటి వాటర్ అది కూడా పర్యావరణంలో పార్ట్. ఓకే, మనం చూసేటువంటి సరౌండింగ్ లో ఉన్నటువంటి సాయిల్ అది కూడా పర్యావరణంలో పార్ట్. సో ఇండైరెక్ట్ గా మనకి ఎయిర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, వాటర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, సో అదేవిధంగా ఇంకా మనకి సాయిల్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఇండైరెక్ట్ గా చదవాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిన మెకానిజమ్స్ ఆ పొల్యూటెంట్స్ గురించి చదవడంతో పాటు ఆ పొల్యూషన్ ని అరికట్టేటువంటి ప్రాసెస్ లో మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి పొల్యూషన్స్ ని టార్గెట్ చేసే విధంగా మన భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ప్రత్యేకంగా. సో యాక్ట్స్ అంటున్నాం, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, సో వాటికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా, కొత్తగా ఏమన్నా దాన్ని ఓకే వాటికి బదులు ప్రత్యామ్నాయాలు మనం ఏమన్నా థింక్ చేయొచ్చా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడిగారు క్లియర్ గా. ఓకే, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ 4th యూనిట్ లో క్లియర్ గా మీకు ఉంది క్లియర్ గా. సో మోర్ ఓవర్ తర్వాత మీరు చూస్తే మళ్ళీ ఇక్కడ 3 డైమెన్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ వచ్చేటప్పటికి కింద ఓకే బయోటెక్నాలజీతో కొంత రిలేట్ అయినటువంటి ఒక టాపిక్ ఉంది. ఓకే, ఇదంతా బయోటెక్నాలజీకి ఉన్నటువంటి అప్లికేషన్స్.
లాస్ట్ లో మనకి బయోటెక్నాలజీ గురించి సిలబస్ లో మనకి ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదు. ఈవెన్ ఫస్ట్ యూనిట్ లో కూడా చూడండి స్పేస్ గురించి, డిఫెన్స్ గురించి, అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీ గురించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ అన్నాడు. కానీ ఎక్కడే కానీ బయోటెక్నాలజీ గురించి చదవమని మనం అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉందని చెప్తున్నాను నేను. ఎక్కడుందంటే ఈ 4th యూనిట్ లో లాస్ట్ లో ఉంది. సో ఓన్లీ అప్లికేషన్స్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ డొమైన్ లో ఓకే యూజ్ చేసేటువంటి అప్లికేషన్స్ ఏంటనేది మనం అడిగారు. సో అక్కడ చూడండి ట్రాన్స్జెనిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ ఓకే అన్నాడు క్లియర్ గా. ఎన్విరాన్మెంట్ పైన ఈ జన్యు పరివర్తనం చెందినటువంటి జీవులు ఏ విధంగా ప్రభావం చూపించవచ్చు, సో దాని నియంత్రణ ఏ విధంగా ఉంది, దట్ మీన్స్ దాన్ని కంట్రోల్ చేసేటువంటి అథారిటీ ఏ విధంగా ఉంది మన ఇండియాలో మనం అడిగారు. సో అదొక డైమెన్షన్ క్లియర్ గా. తర్వాత ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ ఓకే, వ్యవసాయ పరంగా మనం ఓకే వ్యవసాయ హితమైన పర్యావరణ హితమైనటువంటి సాంకేతికతలను మనం ఏదైనా యూజ్ చేయొచ్చా, సో ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఒకసారి చదవమని మనం అడిగారు. సో ఈ మధ్య కాలంలో మనం ఒక విషయం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చూడండి మనం యూజ్ చేసినటువంటి ఫర్టిలైజర్స్ విషయంలోనే చూడండి నానో యూరియా అనేది ఒకటి తీసుకొని వచ్చారు ఈ మధ్య కాలంలో క్లియర్గా మనం చూస్తే. సో వెరీ రీసెంట్లీ మొన్న జరిగినటువంటి ఇంటరిమ్ బడ్జెట్లో మనకు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సో ఈ నానో టెక్నాలజీని బేస్ చేసుకొని సో నానో డాప్ అనేది ఒకటి రిలీజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, డై అమోనియం ఫాస్ఫేట్ అని మనం చెప్పుకోవచ్చు బేసికల్గా మనం చూస్తే. సో ఇక్కడ చూడండి ఓకే నానో టెక్నాలజీని బేస్ చేసుకొని యూరియా అనేది డెవలప్ చేశారు, అదేవిధంగా డాప్ అనేది డెవలప్ చేశారు. సో డాప్ లో మనకు చూస్తే మనకి ప్రత్యేకంగా చూడండి మొక్కలకు అవసరమైనటువంటి న్యూట్రియన్స్ మనకు చూస్తే ప్రధానంగా నైట్రోజన్, తర్వాత ఫాస్ఫరస్, తర్వాత పొటాషియం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని దాన్ని సర్టెన్ రేషియోలో మనం ఫర్టిలైజర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం క్లియర్ గా. సో ఎన్పీకే వాల్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ని రసాయనికంగా తయారు చేసేటువంటి ఎరువుల్ని మనం వాడడం వల్ల ఖచ్చితంగా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఉదాహరణకు మీరు చూస్తే వాటర్ పొల్యూషన్ లో ఓకే ప్రత్యేకంగా యూట్రోఫికేషన్ అనేటువంటి ఒక సమస్య ఉంది. సో మెయిన్ మనకి కొన్ని పాండ్స్ అంటున్నాం, ఓకే పాండ్స్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. సో మనకి లేక్స్, పాండ్స్ ఇలాంటివి డ్యామేజ్ అవ్వడానికి ఇండైరెక్ట్ గా ఈ యూట్రోఫికేషన్ అనేటువంటి ఒక ప్రాబ్లం. ఆ యూట్రోఫికేషన్ అనేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కి మనం చూస్తే ప్రధానంగా మనం ఎక్కువగా ఇలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల దాని నుంచి నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఓకే మెయిన్ ప్రధానంగా నైట్రేట్స్, అదేవిధంగా ఫాస్ఫేట్స్ ఇవన్నీ ఏదో ఒక విధంగా చిన్న చిన్న ఛానల్స్ ద్వారా కొట్టుకొని పోయి ఇలా చెరువుల్లోకి మీట్ అవుతున్నాయి క్లియర్గా మనం చూస్తే. దానివల్ల కంప్లీట్ గా చెరువులు అనేది డ్యామేజ్ అవుతున్నాయి ఇండైరెక్ట్ గా, సరౌండింగ్ లో ఉన్నటువంటి పాండ్స్ అనండి లేదా లేక్స్ అనండి క్లియర్ గా. సో ఇది ఒక ప్రాబ్లం. ఓకే, కెమికల్ ఫర్టిలైజర్స్ ని యూజ్ చేయడం వల్ల మనం చూసేటువంటి ఒక ఎన్విరాన్మెంటల్ సమస్య అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. సో అదేవిధంగా ఇవన్నీ యూజ్ చేయకుండా ప్రత్యేకంగా ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయండి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయండి. అందులో భాగంగా మనకి బయో ఫర్టిలైజర్స్, జీవ ఇంధనాలను ప్రమోట్ చేయండి. అదేవిధంగా బయో పెస్టిసైడ్స్ అంటున్నాం వాటిని ప్రమోట్ చేయండి. ఇండైరెక్ట్ గా ఆ పదానికి మీనింగ్ మనం అనుకోవచ్చు. ఇదంతా చూడండి ఎక్కడ చూస్తాం మనం బయోటెక్నాలజీలో జనరల్ గా మనం చూస్తుంటాం. సో లాస్ట్ లో కనుక మీరు చూస్తే ఫ్రెండ్స్ ఆ 4th యూనిట్ లోనే లాస్ట్ లో క్లియర్ గా బయో రిమిడియేషన్ ఓకే ఇది ఖచ్చితంగా బయోటెక్నాలజీ అప్లికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. దాని గురించి మనని ప్రత్యేకంగా అడిగాడు. సో బయో రిమిడియేషన్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో దాని స్కోప్ ఇండియాలో ఏ విధంగా ఉంది, బయో రిమిడియేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని మెథడ్స్ ఏ విధంగా ఉంటుంది, దాని స్కోప్ మన భారతదేశంలో ఏ విధంగా ఉంది అనేది క్లియర్ గా లాస్ట్ లో అడిగారు. సో బయో రిమిడియేషన్ అంటే ఏం లేదు, ఇలాంటి పొల్యూటెంట్స్ ని ఓకే ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ అయినటువంటి పొల్యూటెంట్స్ ని బేసిక్ గా ఓకే మెయిన్ మనకి ఓకే మైక్రో ఆర్గానిజమ్స్ ఓకే లేదా కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ ని ఉపయోగించి, దట్ మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఉపయోగించి ఎన్విరాన్మెంట్ లో విడుదలైనటువంటి పొల్యూటెంట్స్ ని రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ నే బయో రిమిడియేషన్ ప్రాసెస్ అనొచ్చు. బయో రిమిడియేషన్ అందులో మనకి ఎక్సిటో మెథడ్స్ అనేది ఉంటాయి, ఇన్సిటో మెథడ్స్ అనేది ఉంటాయి. సో ఎక్సిటో మెథడ్స్, ఇన్సిటో మెథడ్స్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఓకే ఆ ప్రాసెస్ లో ఉపయోగించేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉంటాయి, మన దేశంలో దీనికి సంబంధించిన ఏరియా ఎంతవరకు మనకి ఉపయోగకరంగా ఉంది, స్కోప్ ఇన్ ఇండియా అన్నారు క్లియర్ గా మనం చూస్తే. సో అదంతా లాస్ట్ లో ఉన్నటువంటి విషయం మనం చూస్తే 4th యూనిట్ లో నేను ఏమంటున్నా అంటే అది కొంతవరకు బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలోనే బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ఒక అప్లికేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా. ఇలా మనం చూసినట్టయితే ఓకే రిమైనింగ్ 3 యూనిట్స్ అనేది అదర్ ఫ్యాకల్టీ మీకు డీల్ చేయనున్నారు క్లియర్ గా. సో నేను వచ్చేసి 4th యూనిట్ 5th యూనిట్ అనేది కంప్లీట్ గా మీకు ఇండికేట్ చేయనున్నా. ఓకే నేను 5వ తరగతి నుంచే నా క్లాసెస్ అనేది మీకు ప్రారంభించడం జరుగుతుంది ప్రత్యేకంగా. సో నేను నా క్లాసెస్ లో
ఈ 2 యూనిట్స్ని టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా మీకు క్వశ్చన్స్ అనేది అడగబోతున్నారు క్లియర్గా. సో వాటిని ఆ సిలబస్ని నేను ఇలా కరెంట్ ఇష్యూస్తో లింక్ చేసేదానికి నేను ట్రై చేస్తాను ప్రత్యేకంగా. ఎందుకంటే నేను క్లాస్ అనేది నాది అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి రెగ్యులర్గా ఎగ్జామినేషన్ వరకు మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది క్లియర్గా. సో నేను ఇప్పటి వరకు జరిగినటువంటి కరెంట్ ఇష్యూస్ అనేది అందులో యాడ్ చేస్తా. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జస్ట్ లైక్ ఎకానమీ మాదిరే చివరి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీని కరెంట్ ఇష్యూస్తో మీరు లింక్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మీరు మీ స్కోర్ అనేది మ్యాక్సిమైజ్ చేయగలరు. సో నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లు 75 మార్కులకి 40 మార్కుల కంటే ఎక్కువ ఎన్ని స్కోర్ తెచ్చుకున్నా కూడా అది మీకు యాడ్ అవుతూ ఉంటుందని నేను చెప్తున్నా. బట్ ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లో మినిమం, ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది క్లియర్గా. సో దాదాపుగా 90,000 మంది మెయిన్స్ రాయనున్నారు. సో మరి ఈ పేపర్లో కనీసం 75 మార్కులకి 40 మార్కులను తెచ్చుకుంది. నేనైతే అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చేదానికి స్కోప్ కొంత తక్కువనే మనం చెప్పుకోవచ్చు. సో 40 మార్కుల కంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ తెచ్చుకోగలిగితే మాత్రం ఆ పైన ఉన్నటువంటి ఎకానమీ పార్ట్ ఇది ఈ 2 కలిపి మీరు 80 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇంకా మనకి ఎలాంటి జాబ్ రావాలి, మన స్టేట్లో టాప్లో నిలుస్తామా అదే అంటే ఈ పేపర్లో మాత్రం మీరు ఇంకా కొంత స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మనం 5వ తారీఖు నుంచి నేను క్లాసెస్లో మీకు మీట్ అవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.